నమస్తే అభ్యర్థులారా. మీరు థంబ్‌నెయిల్‌లో చూసి అంటే ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై కావాలి, ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలని చెప్పేసి థంబ్‌నెయిల్‌లో ఇచ్చాను కదా! మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కనీసం అంటే ప్రిలిమ్స్ ఎలా క్వాలిఫై కావాలని చెప్పేసి మరియు మీరు ఈ వీడియో చూసినందుకు ఎంతో కొంత మీకు యూస్‌ఫుల్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతానని చెప్పేసి హోప్స్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముందుగా ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఇప్పుడు లక్షల్లో ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి లక్షల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాంట్లో కొంతమంది మాత్రమే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏదో జస్ట్ రాయాలి వస్తదో రాదో అన్నట్టు కొంతమంది ప్రిపేర్. ఇప్పుడు 100% మంది అంటే దాదాపు ఇప్పుడు మనకు పోయినసారి నోటిఫికేషన్‌లో 15,00,000 మంది ప్రిలిమ్స్ రాయడం జరిగింది. దాంట్లో 50% అంటే ఒక 50% మంది మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం జరిగింది. ఎందుకంటే నెగెటివ్ మార్క్స్ ఉండడం వల్ల. ఒకవేళ నెగెటివ్ మార్క్స్ లేకుండా ఉంటే ఏదో ఒకటి 200 మార్కులకు మనకు ప్రిలిమ్స్ ఉంది కాబట్టి కనీసం అక్కడ మనకు ఎంతో కొంత వచ్చి మళ్ళీ ఏవి రానివి కొన్ని పెట్టించినా కానీ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ ఉంటుండే. కాబట్టి పోయినసారి నుంచి నెగిటివ్ మార్క్స్ ఉండడం వల్ల మరి ఈసారి కూడా పోయినసారి 1/4 ఉన్నది, ఈసారి 1/5 ఉండి మళ్ళీ పోయినసారి లాగానే యథావిధిగా పోయినసారి 60 మార్కులు, 70 మార్కులు, 80 మార్కులు ఉండే. తర్వాత దాన్ని మళ్ళీ తగ్గించడం జరిగింది 40, 50, 60. ఇప్పుడు కూడా అదే విధంగా 40, 50, 60 మార్కులు క్వాలిఫై నెగిటివ్ పెట్టి క్వాలిఫై వచ్చే అంటే 40, 50 మార్కులు క్వాలిఫై అయ్యే విధంగా పెట్టడం జరిగింది. కాబట్టి అందరిలా కాకుండా మనము క్వాలిఫై కావాలంటే అందరిలా కాకుండా అంటే ఎంతో కొంత డిఫరెంట్గా ప్రిపరేషన్ మెథడ్ కానీ లేకపోతే ఇంకా అందరితో పాటు కాకుండా అంటే ఇష్టం వచ్చినట్టు మార్కెట్లో ఏ బుక్స్ వస్తే ఆ బుక్స్ చేంజ్ చేసుకుంటూ చదవడం అలాంటిది కాకుండా ప్రణాళికాబద్ధంగా మనము ఇప్పటి నుంచి చదివినా కానీ మనం లాంగ్ ప్రిపరేషన్ ఉండే వాళ్ళు ఉంటారు. అంటే పోయినసారి జాబ్ మిస్ అయ్యి ఇంకా ఇప్పటికీ అంటే జాబ్ మిస్ అయ్యి అది రానందుకు ఇంకా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది అదే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటారు. ఇంకొంతమంది లాస్ట్ సారి రాకపోతే సరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మధ్యలో ఏదైనా ఆర్థిక ప్రాబ్లం వల్ల ఏదైనా ఉండి చదవడానికి గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వీళ్ళు కూడా కొంతమంది ఇంకొక 20-30% మెంబర్స్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు అందరి టార్గెట్ ప్రిలిమ్స్ క్వాలిఫై కావడమే. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ మనము ఈవెంట్స్ కానీ మెయిన్స్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెగిటివ్ మార్క్ ఉన్నందుకు మనము ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదివితేనే మనము ప్రిలిమ్స్ క్వాలిఫై కాగలుగుతాము. కాబట్టి మెయిన్గా ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్కి మనం ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్నందుకు 200కి 200 పెడితే ఏదో అసలు అది నెగిటివ్ మార్క్స్ వల్ల ఉన్న మార్క్స్ పోయి క్వాలిఫై కాకపోవడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ సిలబస్ ఏంది, సిలబస్ కాపీ తీసుకోవాలి. సిలబస్ కాపీ తీసుకొని మన పక్కన అంటే రాసుకొని సిలబస్ కాపీ రాసుకోవాలి. సిలబస్ కాపీలో మళ్ళీ ఇంగ్లీషు, ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ప్లస్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, కరెంట్ అఫైర్స్. వీటిలో ఏ సబ్జెక్ట్కి అయితే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో ఆ సబ్జెక్టు ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని చదవడం బెటర్. ఇప్పుడు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్ ప్లస్ తెలంగాణ హిస్టరీ. మీరు మొదటగా స్టార్ట్ చేయాల్సింది తెలంగాణ హిస్టరీ నుంచి. ఎందుకంటే ఆర్థమెటిక్, రీజనింగ్ నుంచి స్టార్ట్ చేస్తే టైం ఎక్కువ టేకెన్ అయ్యి మనం కరెక్ట్ టైంకి మన ఆన్సర్ చేయలేక చాలా ఎక్కువ టైం అక్కడనే అయిపోతుంది. కాబట్టి మనము మొదటగా తెలంగాణ హిస్టరీ నుంచి స్టార్ట్ చేయాలి. తెలంగాణ హిస్టరీ తర్వాత ఇండియన్ హిస్టరీ తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత ఇంగ్లీషు, తర్వాత రీజనింగ్, తర్వాత ఈ జనరల్ సైన్స్ కానీ, తర్వాత ఈ పాలిటీ కానీ, ఎకానమీ కానీ ఈ వెయిటేజ్ తక్కువ ఉన్నవి తర్వాత చదవాలి. వెయిటేజ్ ఎక్కువ ఉన్న మార్క్స్ ఇప్పుడు వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయంటే తెలంగాణ హిస్టరీ ప్లస్ ఇంగ్లీషు మరియు కరెంట్ అఫైర్స్, ఆర్థమెటిక్, రీజనింగ్ ఇవి 4, 5 మరియు ప్లస్ కరెంట్ అఫైర్స్ ఈ 6 సబ్జెక్టుల నుంచి మనకు దాదాపు 140 మార్కులు వస్తుంది. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి తర్వాత రిమైనింగ్ తక్కువ వెయిటేజ్ ఉన్న వాటిని అంటే జియోగ్రఫీ కానీ, ఎకానమీ కానీ ఆ సబ్జెక్టు తర్వాత చదవడం బెటర్. ఈ సబ్జెక్టులు చదివిన తర్వాత మనము వీక్లీ మాక్ టెస్ట్ రాయడం బెటర్. ఎందుకంటే మనం చదివింది మనకు ఎంత గుర్తుంటుంది అనేది మాక్ టెస్ట్ రాసిన తర్వాత మనకు అవగాహన వస్తుంటుంది. దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఏ సబ్జెక్ట్ మీద అంటే ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పేసి మనకు కొంత అవగాహన వస్తుంది. ఈ తక్కువ టైంలో మనము వీక్లీ మాక్ టెస్ట్ రాసి
ఖచ్చితమైన ప్రణాళికతోటి వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి రిమైనింగ్ సబ్జెక్టు తర్వాత మన మెయిన్స్ వరకు తర్వాత చూసుకోవచ్చు. ముందుగా అయితే ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి కాబట్టి ఇప్పుడు మనకు తెలంగాణ హిస్టరీ ఇవి వెయిటేజ్ ఎక్కువ 25 మార్క్స్. నెక్స్ట్ తర్వాత కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్. తర్వాత ఇండియన్ హిస్టరీలో ఓన్లీ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ చదివితే ఖచ్చితంగా మనకు 25 మార్క్స్ వస్తే దాంట్లో కనీసం 12 మార్క్స్ మనకు మోడర్న్ హిస్టరీ నుంచే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ హిస్టరీలో ఎక్కువగా మనము ఈ మోడర్న్ హిస్టరీ చదవడం బెటర్. తర్వాత తెలంగాణ హిస్టరీలో ఈ తెలంగాణ హిస్టరీ నుంచి మనకు ఈ 4 వంశాల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు, శాతవాహనులు, కాకతీయులు. ఈ 4 రాజవంశాల గురించి చదువుకొని దాంట్లో ఉన్న పరిపాలనా విభాగం, సైనిక వ్యవస్థ కొద్దిగా క్లియర్గా వీటి నుంచి ఇవి చదువుకోవడం బెటర్. తర్వాత వీక్లీ మాక్ టెస్ట్ రాసి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ప్రణాళికబద్ధంగా చదివితే మనము ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం సులభం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.